హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. సో ఈరోజు కూడా డైలీ ఇంట్లో రోజు ఉండే పనులేనండి. బట్టలు ఉతుక్కోవాలి, అంట్లు కడుక్కోవాలి. బట్టలు అయితే నానబెట్టేశాను. నేను ఇల్లు కడిగాను కదా, సో మంచం మీద బెడ్షీట్స్ అవన్నీ తీసేసాను, అవన్నీ కూడా తడిపేశాను. తోమడానికి గిన్నెలు ఇదిగో ఇక్కడ వేసుకున్నాను. సో ఇప్పుడు ఈ పని చేసేసిన తర్వాత ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేస్తాను. సో గాయస్, నేనైతే ఇప్పుడు గిన్నెలు కడగడం, బట్టలు ఉతకడం అయిపోయింది. స్నానం చేసి ఫ్రెష్ అయిపోయాను. అలాగే పాపకు కూడా స్నానం చేపించేశాను. తను కూడా రెడీ అయింది, చూపిస్తాను. మా పాప మంచి మంచి మాటలు చెప్తుంది మీకోసం, చూడండి. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ కూడా చేయాలండి. ఏం చేశాను టిఫిన్లోకి అది కూడా చూపిస్తాను, చూడండి మా పాప వీడియో తర్వాత. గాయస్, బాగున్నానా? క్యూట్గా ఉన్నానా? చెప్పు గాయస్. హాయ్ గాయస్, బాగున్నానా? క్యూట్గా ఉన్నానా? నా డ్రెస్ బాగుందా? మా వీడియో చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్. కిస్ పెట్టు ఉమ్మను. ఇలా బాయ్. మా వీడియోస్ చూస్తున్నారా? చూడండి గాయస్, ప్లీజ్. నా కోసం డ్రెస్ బాగుందా? నేను క్యూట్గా ఉన్నానా? నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మా వీడియోస్ని, ప్లీజ్ గాయస్. ప్లీజ్ గాయస్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, బాయ్. ఇదిగోండి గాయస్, ఇదైతే ఇడ్లీ పిండి. టిఫిన్ చేస్తున్నాను ఇప్పుడు. ఇది 20 రూపీస్ పిండి. మా ఊర్లో ఇంత ఇచ్చారు, మీకైతే ఎంత ఇస్తారో కమెంట్ చేయండి. ఈ పక్కన వచ్చేసి సగ్గుబియ్యం పాయసం. నాకు వేడి చేసింది, గొంతంతా నొప్పిగా ఉంది, అందుకని సగ్గుబియ్యం పాయసం కాస్తున్నాను పక్కన. ఇక్కడ వచ్చేసి చట్నీకి పచ్చిమిరపకాయలు, వేరుశనగుళ్ళు మగ్గబెట్టేశాను. ఇప్పుడు చట్నీ చేసేసాను. ఇదైతే ఇడ్లీ పిండితో వేసిన అట్టేనండి, అదే రొట్టె అంటాం కదా అది. దాని మీద ఎగ్ వేసి ఉప్పు కారం వేసాను. సగ్గుబియ్యం పాయసం కూడా చేసేసాను. ఇక్కడ బెల్లం వేసాను అందులోని, షుగర్ వేయకుండా. అండ్ పక్కన చట్నీ కూడా చేసేసాను ఒకేసారి. ఎలా ఉందండి? సగ్గుబియ్యం పాయసం మా ఆయన టేస్ట్ చేస్తున్నారు. ఎలా ఉందండి? పాపకి వీడియోలో ఎందుకు పెట్టట్లేదంటే తను సరిగ్గా తినదు. తనకి ఏది ఒక పట్టాన్ని నచ్చదండి, అందుకనే పెట్టట్లేదు. చూడండి ఎలా ఊసేస్తుందో. స్టవ్ మీద రైస్ అయితే పెట్టేశాను గాయస్. కర్రీ వచ్చేసి ఆనపకాయ కర్రీ వండుతున్నాను, పెసరపప్పు వేసి. ఈరోజు లంచ్కి మా ఇంట్లో అన్నం, ఆనపకాయ పెసరపప్పు కర్రీ, పెరుగు. వీడియో అయితే అదండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. మా పాప చేసే అల్లరిని కూడా మీరు ఇష్టపడతారని కోరుకుంటున్నాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ విజయవాడ పిల్ల చెర్రీ.